19 నవంబర్ 2023 అనేది 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందని దాదాపు అందరూ నమ్మిన రోజు. 2011 తర్వాత ఇండియా హోమ్ గ్రౌండ్స్ లో ఆడుతున్నందున ఇండియా గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మొహమ్మద్ షమి బౌలింగ్ తో 2 సార్లు 5 వికెట్లు, ఒకసారి 7 వికెట్లు తీశాడు. మరియు ఈ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ తన కెరియర్ లో పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫైనల్లో ఇండియా గెలిస్తే రోహిత్ శర్మను గ్రేటెస్ట్ కెప్టెన్ అని పిలిచేవారు. మరియు ముఖ్యంగా ఇండియా అన్ని టీంలను డామినేట్ చేసి వరుసగా 10 మ్యాచ్లను గెలిచింది. కానీ ఆ రోజు ట్రావిస్ హెడ్ రోహిత్ శర్మ క్యాచ్ పట్టకపోతే, లేదా విరాట్ కోహ్లీ ఇన్సైడ్స్ ద్వారా అవుట్ కాకపోతే, మరియు టీం మంచి స్కోర్ సాధించి చివరికి మ్యాచ్ గెలిచి ఉంటే ఏం జరిగి ఉండేది? అన్ఫార్చునేట్లీ టీమిండియా గెలవలేదు. కానీ ఇండియా వన్డే వరల్డ్ కప్ గెలిచి ఉంటే ఇండియన్ క్రికెట్ జట్టులో జరిగే మార్పులను మనం ఊహించలేము. ఈ మ్యాచ్ లో ఇండియా గెలవడానికి 2 సినారియోస్ ఉన్నాయి. మొదటిది బ్యాటింగ్. అక్కడ ఇండియాకు దాదాపు 300 పరుగులు అవసరం. ఇప్పుడు రోహిత్ శర్మ అదే స్ట్రైక్ రేట్ తో 80 లేదా 90 పరుగులు చేయగలిగితే, లేదా విరాట్ కోహ్లీ మరో సెంచరీ సాధించగలిగితే, లేదా మరొక ఆటగాడు 100 పరుగులు చేసి ఉంటే ఈజీగా 300 పైగా పరుగులు అయ్యేది. కానీ అలా జరగలేదు. ఇండియా మొత్తం 240 పరుగులకి ఆల్అౌట్ అయింది. నరేంద్ర మోడీ స్టేడియంలోది చాలా తక్కువ స్కోర్. ట్రావిస్ హెడ్ వికెట్ పడే సమయానికి చాలా ఆలస్యం అయింది. ఆ సమయంలో ఇండియా మరికొన్ని పరుగులు చేసి ఉంటే మ్యాచ్ రిజల్ట్ మారి ఉండేది. రెండో సినారియో బౌలింగ్ కు సంబంధించింది. ఇండియా 240 పరుగులు మాత్రమే చేసినప్పటికీ ఆస్ట్రేలియా 47 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో ట్రావిస్ హెడ్ మరియు లబ్షన్ మధ్య పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేయగలిగితే ఇండియా అక్కడ నుండి ఖచ్చితంగా కమ్బ్యాక్ చేసి 240 పరుగులను డిఫెండ్ చేసుకునేది. ఈ విజయం బ్యాటింగ్ తోని వచ్చి ఉంటే 1983 విజయంలో కపిల్ దేవ్ ఇప్పటికీ ఎలా గుర్తుంచుకున్నారో, మరియు 2011 విజయంలో కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా ఎలా గుర్తుంచుకున్నారో, 2023 వరల్డ్ కప్ గెలిచుంటే రోహిత్ శర్మ కూడా చాలా గుర్తింపు వచ్చేది. నిజం చెప్పాలంటే ఈ వరల్డ్ కప్ అంతటా టీం ను అద్భుతంగా నడిపించాడు. అంతేకాకుండా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీం ను వరల్డ్ కప్ ను గెలిపించిన ఏకైక ఇండియన్ కెప్టెన్ గా నిలిచేవాడు. వెస్టిండీస్ వరల్డ్ కప్ లో 2 సార్లు, ఆస్ట్రేలియా 2 సార్లు ఈ ఘనతను సాధించారు. ఇంకా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా చరిత్ర కూడా ఉంది. ఇండియా ఏ ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించలేదు. అది 2003 వరల్డ్ కప్ ఫైనల్ అయినా, లేదా 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ అయినా. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఇండియా ఆస్ట్రేలియా యొక్క 20 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి వరల్డ్ క్రికెట్ లో తన డామినెన్స్ చూపించేది. విరాట్ కోహ్లీ ఈ టోర్నమెంట్ లో 765 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకు ముందు జరిగిన అన్ని వరల్డ్ కప్ సీజన్ లో రికార్డులు బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ గతంలో అత్యధిక పరుగుల రికార్డును కలిగి ఉన్నాడు. 2003 వరల్డ్ కప్ లో అతను 673 పరుగులు చేశాడు. ఇండియన్ ప్లేయర్ గా వరల్డ్ కప్ ఫైనల్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేసి ఉంటే వరల్డ్ కప్ ఫైనల్ లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ గా నిలిచేవాడు. ఈ సీజన్ లో అతను 800 పరుగులు కూడా సాధించేవాడు. మరియు చాలా సంవత్సరాల వరకు ఈ రికార్డును ఎవరు దగ్గర ఉండేవారు కాదు. 765 పరుగుల రికార్డు కూడా తక్కువ కాదు. దీన్ని బ్రేక్ చేయడం కూడా చాలా కష్టం. వరల్డ్ కప్ గెలిస్తే విరాట్ కోహ్లీని సచిన్ టెండూల్కర్ తో పోల్చడం కనిపించేది కాదు. ఈ పోల్చడం ముగిసి ఉండేది. చాలా మంది సచిన్ కంటే బెటర్ ప్లేయర్ అని భావించేవారు. టీమిండియా 2023 వరల్డ్ కప్ గెలిచి ఉంటే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఖచ్చితంగా రిటైర్మెంట్ అయ్యేవారు. ఎందుకంటే వరల్డ్ కప్ సమయంలో విరాట్ కు 35 సంవత్సరాలు మరియు రోహిత్ శర్మకు 40 సంవత్సరాలు. తర్వాత వచ్చే వరల్డ్ కప్ సమయానికి విరాట్ కు 39 సంవత్సరాలు మరియు రోహిత్ శర్మకు 40 సంవత్సరాలు ఉంటుంది. క్రికెటర్లు 38 ఏళ్లు చేరుకున్న తర్వాత వరల్డ్ కప్ నుండి రిటైర్ అవుతారని మన అందరికీ తెలిసిన విషయమే. ఎంఎస్ ధోని తన చివరి వరల్డ్ కప్ ను 38 ఏళ్ల వయసులో ఆడాడు. సచిన్ టెండూల్కర్ కూడా 38 వయసులో తన చివరి వరల్డ్ కప్ ను ఆడాడు. అందువల్ల 2023 వరల్డ్ కప్ ఇద్దరి ఆటగాళ్లకు వన్డే వరల్డ్ కప్ నుండి రిటైర్ అవ్వడానికి బెస్ట్ టైం అయ్యేది. ఇండియా గెలిచి ఉంటే రోహిత్ శర్మ రిటైర్ అయ్యి ఉంటే నెక్స్ట్ వన్డే కెప్టెన్ ఎవరయ్యేవారు? ఈ బాధ్యతను కేఎల్ రాహుల్ కి ఇవ్వబడి ఉండేది. ఎందుకంటే వరల్డ్ కప్ ఫైనల్ లో అతని తక్కువ స్ట్రైక్ రేట్ కారణంగా తీవ్రంగా విమర్శించినప్పటికీ అదే ఇండియా టీం గెలిచి ఉంటే అతని ఇన్నింగ్స్ చాలా వాల్యూ ఇవ్వబడేది. ఒక ఆటగాడిగా కాకుండా అతని వన్డే కెప్టెన్సీ ఇవ్వబడి ఉండేది. బహుశా తర్వాత వరల్డ్ కప్ లో ఇండియా టీం నడిపించడం మనం చూసి ఉండేవాళ్ళం. ఈ ఓటమి అతని కెరీర్ పై చాలా ఎఫెక్ట్ చూపించింది. దీని తర్వాత అతను T20 వరల్డ్ కప్ కూడా ఎంపిక కాలేదు. మరియు సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి T20 ఆటగాడు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో కొన్ని మంచి పరుగులు చేసి ఉంటే అతను ఓడిఐ క్రికెట్ లో కూడా ఫినిషర్ గా ఉండేవాడు కావచ్చు. కానీ అతను పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా మళ్ళీ ఓడిఐ ఫార్మాట్ లో ఆడే అవకాశం పొందలేకపోయాడు. ఇప్పుడు మరో సందర్భం ఏమిటంటే మొహమ్మద్ షమి బౌలింగ్ సాయంతో టీమిండియా వరల్డ్ కప్ గెలిచి ఉంటే షమి మరోసారి బౌలింగ్ వేసి ట్రావిస్ హెడ్ మరియు లబ్షన్ పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేసి ఉంటే అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించేది. అయితే అతను మరోసారి 5 వికెట్లు పడగొట్టగలిగితే అతను టోర్నమెంట్ లో ఆడిన అన్ని మ్యాచ్లు చాలా బాగా బౌలింగ్ చేసినందుకు అతనికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చేవారు. 2024 T20 వరల్డ్ కప్ లో అందరూ రిషబ్ పంత్ కమ్బ్యాక్ గురించి ఎలా మాట్లాడుకున్నారో, మరియు అతను ఆటలో తిరిగి వచ్చినప్పుడు తనను తాను ఎలా నిరూపించుకున్నాడో. కానీ వన్డే వరల్డ్ కప్ కు ముందు బుమ్రా కూడా బ్యాక్ ఇంజరీ తో బాధపడ్డాడు. దీని కారణంగా అతను మార్చ్ 2023 లో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. 4 నెలల తర్వాత అతను క్రికెట్ లోకి తిరిగి వచ్చాడు మరియు 2023 వరల్డ్ కప్ లో 20 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు టీమిండియా ఓటమి కారణంగా దీనిపై ఎక్కువ మాట్లాడుకోలేదు. కానీ 2023 వరల్డ్ కప్ గెలిచుంటే జస్ప్రీత్ బుమ్రా కూడా చాలా క్రెడిట్ ఇచ్చేవారు. కపిల్ దేవ్ పై చాలా డాక్యుమెంటరీ మరియు సినిమాలు తీశారు. 2011 వరల్డ్ కప్ తర్వాత ఎంఎస్ ధోని బయోగ్రఫీ కూడా తీశారు. ఈ మ్యాచ్ టీమిండియా గెలిచి అది ఫిలిం మేకర్స్ కి సరైన
స్టోరీ అయ్యేది. రోహిత్ శర్మ కథ చూపించే అవకాశం ఉండేది. ఇండియా T20 వరల్డ్ కప్ కూడా గెలిచింది. కానీ ఇండియన్స్ వన్డే వరల్డ్ కప్ ను ఇష్టపడినంతగా T20 వరల్డ్ కప్ ను ఇష్టపడారని మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మరియు ఓడిఐ వరల్డ్ కప్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాబట్టి ప్రతి జనరేషన్ ఆటగాళ్లకు కొన్ని అవకాశాలు మాత్రమే ఉంటాయి. మీరు ప్యాట్ కమిన్స్ యొక్క ఈ వీడియో చూసి ఉంటారు. ఆశలో ఓడిపోయి ఉంటే ప్యాట్ కమిన్స్ ని ఎగతాళి చేసి ఉండేవాళ్ళు. ఐపీఎల్ లో ప్యాట్ కమిన్స్ మరియు మిచెల్ స్టార్క్ కు 20-25 కోట్లు ఇచ్చేవారు కాదు. మరియు ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ స్టార్క్ ను ఎవరు గుర్తుంచుకునేవారు కాదు. టీమిండియా 2023 వరల్డ్ కప్ గెలిచుంటే ఇండియా మళ్ళీ 2024 T20 వరల్డ్ కప్ ను గెలిచుండేది కాదు. ఎందుకంటే 2023 ఓటమి టీం ను తీవ్రంగా బాధ పెట్టింది. కానీ వచ్చే ఏడాది సిద్ధం కావడానికి, ట్రోఫీ ఎత్తడానికి ఇండియాకు మరో అవకాశం ఉందని తెలుసు. ఈ మోటివేషన్ టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి సహాయపడింది. కాబట్టి 2023 ఓటమి కారణంగా టీమిండియాలో వరల్డ్ కప్ గెలవాలనే కోరిక పెరిగింది. మరియు 2023 ఓటమి నుండి 2024 విజయంకు ఇది ఒక కారణం కావచ్చు. తర్వాత ఈ విజయంలో ఇండియాకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి ఉండేది. T20 వరల్డ్ కప్ మాదిరిగానే ఓడిఐ వరల్డ్ కప్ ట్రోఫీని కూడా ఒక పర్యటన నిర్వహించేవారు. టీమిండియా 3 ఓడిఐ వరల్డ్ కప్లు మరియు మొత్తం 8 ఐసీసీ ట్రోఫీలు కలిగి ఉండేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.